తాటక సంహారంతో సర్వ ప్రాణికోటికి సుఖశాంతులు వచ్చాయి రాముడి వల్ల. రాముడు చేసిన ఈ ప్రజా కళ్యాణ కార్యానికి విశ్వామిత్రుడు ఎంతో సంతోషపడ్డాడు. తత్కార్య ఫలితంగా నీకు నా వద్ద నున్న అస్త్రాలన్నీ అనుగ్రహిస్తున్నాను. ఈ అస్త్రాల బలంతో నువ్వు త్రిలోక వీరుడు అవుతావు అన్నాడు. వెంటనే రాముడు స్థాన పవిత్ర శుచిభూతుడు కమ్మని ఆదేశించాడు. అనంతరం రాముడికి దండచక్ర, ధర్మచక్ర, కాలచక్ర, విష్ణుచక్ర, ఇంద్రచక్ర, ఐషిక, బ్రహ్మాస్త్ర, ధర్మపాశ, కాలపాశ, వరుణపాశ, ఆగ్నేయ, వాయువ్యాధి వంటి అస్త్రాలన్నీ కూడా ఉపదేశించాడు. మంత్రరూపంలో మహర్షి అస్త్ర ప్రదానం చేయగానే అవన్నీ తమ తమ రూపాలతో రామచంద్రుని ఎదుట నిలిచాయి. రామభద్ర, ఈ క్షణం నుంచి మేము నీ కింకరులం అన్నాయి. రాముడు అన్నిటినీ చేతితో సృజించి తనలో సమాహితం చేసుకున్నాడు మనసుతో. అనంతరం రామచంద్రుడు, మహర్షి, ఈ దివ్యాస్త్రాలన్నీ అనుగ్రహించిన మీరు ఉపసంహార క్రమం కూడా బోధించండి అంటూ వినయంగా అంజలి ఘటించాడు. వెంటనే సత్యవంత, సత్యకీర్తి, దృష్ట, రభస, పరాభక, అవాముఖ, లక్ష్య, అలక్ష్య, సునభ, దృఢనాభ, దశాక్ష, శతవక్ర, దశశీర్ష, శీతోదర, పద్మనాభ, మహానాభ వంటి ఆదిగా గల సంహారాస్త్రాలన్నీ కూడా ఉపదేశించాడు మహర్షి విశ్వామిత్రుడు. ఇక ప్రయాణం సాగుతోంది. రాముడు అన్నాడు, మహర్షి, మనం తాటకావనం దాటేసినట్టున్నాం. ఇక్కడ సుందర మృగ సందోహం, లతా తరుణాగణాలు కనిపిస్తున్నాయి. మీ యజ్ఞశాల ఎక్కడ మహర్షి అని అడిగాడు. చూసారా, మీ యజ్ఞశాల అన్నాడు, మన యజ్ఞశాల అనలేదు. ఎందుకంటే రాముడు రాజు, దశరథరాజు పంపగా పనిపై వచ్చాడు, పని చేసేవాడు. రాముడిది కార్యం, విశ్వామిత్రుడిది ధర్మం. రాఘవ, నువ్వు చూస్తున్న ఈ మనోజ్ఞవనంలోనే సిద్ధాశ్రమం ఉంది. ఇక్కడే మహావిష్ణువు చిరకాలం తపోదీక్షలో ఉన్నాడు. కశ్యప ప్రజాపతి అతిథి సహితుడై ఇక్కడే సంతానార్థి అయి తపస్సు చేశాడు. ఇక్కడే బలి 100 అశ్వమేధాలు చేశాడు. అతిథి కశ్యపులకు మహావిష్ణువు వామనుడుగా పుట్టింది ఇక్కడే. దాతృత్వానికి పర్యాయపదంగా నిలిచిన బలిని 3 అడుగులు యాచించి వామనుడు త్రివిక్రముడైనాడు ఇదే ప్రదేశంలో. ఓ రామ, ఇంతమంది కోరిక తీర్చినది ఈ సిద్ధాశ్రమం. నేను లోక కళ్యాణ కాంక్షతో యజ్ఞం తలపెట్టాను అంటూ ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో. ఇక యజ్ఞం ప్రారంభమవుతోంది. వచ్చే సంచికలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.